ఫుడ్ పాయిజన్ అయిందని హాస్పిటల్కి తీసుకురావడం దగ్గర్నుంచి వికాస్ యాక్సిడెంట్ వరకు మొత్తం ప్లాన్ సార్. లారీ కింద పడి చనిపోయింది వికాస్ కాదంటావా? ఎస్కేప్ స్టోరీ ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నా మీరింకా నమ్మలేకపోతున్నారా? Come on. See my would-be Vikas. రవలి, నీ విక్కీ కంటే నా విక్కీ బాగున్నాడు కదా. రవలి రవలి నా విక్కీ చూసి పడిపోతావు అనుకున్నాను, పడిపోయావు. జ్యోతి జ్యోతి. మేడం వస్తున్నాను. కమాన్. చెప్పండి మేడం. రవలికి మందు ఎక్కువైంది, తీసుకెళ్ళి ఇంట్లో డ్రాప్ చేసిరా. అలాగే మేడం. బాయ్ రవలి. విక్కీ, ఐ లవ్ యూ విక్కీ. గుడ్ నైట్. ఏంటమ్మా ఈ బొబ్బర్లంకలో ఏం జరుగుతుంది? మాకేం అర్థం కావటం లేదు. ఆ దేవుడే నీ గమ్యాన్ని నిర్ణయించి ఇక్కడికి తీసుకొచ్చాడని నువ్వన్నావు. నిజమేనమ్మా, మీ నానమ్మ రూపంలో నువ్వు పుట్టి మన కుటుంబం వల్ల జరిగిన తప్పును సరిదిద్దడానికి నువ్వు మన సొంతూరు వచ్చావని మాకిప్పుడు అర్థమైంది. అంతా బాగుంది, కాని ఒకవైపు నిర్మలమ్మ లక్ష్మణరావులు, ఇంకోవైపు గతం మర్చిపోయిన విక్రమ్ మొత్తం ఇక్కడే ఉన్నారే. వాళ్లేమో మమ్మల్ని చూసి ఎవరో అన్నట్టుగా ఉన్నారు. మేము కూడా అలాగే ఉండాలని నువ్వు మాకు ఫోన్ చేసి చెప్పావు. అసలు ఏంటి ఇదంతా? దానికంటే ముందు ఈ వికాస్ సంగతి ఏంటో చెప్పమ్మా. అతను రుద్రవర్మ కొడుకు అంటున్నావు. పెళ్లికి సిద్ధమైపోయి ముహూర్తాలు నిశ్చితార్థాలు కూడా పెట్టేస్తున్నారు. అసలేం జరుగుతుందో మాకేమీ అర్థం కావడం లేదమ్మా. నువ్వు ఉత్తరం రాసి ఇంటి నుంచి బయలుదేరడానికి ముందు నీకు మేము చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం చెప్పలేకపోయామమ్మా. నువ్వు వెళ్ళిపోయాక మేమందరం చాలా బాధపడ్డాం. అదేంటో తెలుసా అమ్మా? నీ పెళ్లి జాతకంతో ముడిపడున్న నా చావు గండం. విక్రమ్ని పెళ్లి చేసుకుంటే దోషం పోతుందని జ్యోతిష్కుడు చెప్పాడు. ఆ విషయం నీకు చెప్పాలనుకునే లోపే నువ్వు వెళ్ళిపోయావు. ఆ విషయం నాకు తెలుసు నాన్న. నాన్న, శివరామరాజు గారి మనవరాలు వైజయంతి మన చైతన్య కలిసి అమెరికాలో చదువుకున్నారు. చైతన్యకి నేను ఇక్కడున్నానని తెలిసి మీ దగ్గరికొచ్చి నేను రాసిన ఉత్తరం తీసుకుని బొబ్బర్లంక వచ్చి నన్ను కలిశాడు. అవునమ్మా, చైతన్య ఇంటికొచ్చి నీ ఉత్తరం తీసుకెళ్లాడు.
ఆ ఉత్తరం నాకు చూపించాడు. అదే రోజు తన అన్నయ్య విక్రమ్తో నా పెళ్లి జాతకం గురించి చెప్పాడు. మరి ఇవన్నీ నీకు తెలిసినప్పుడు విక్రమ్ వైజయంతిలో నిశ్చితార్థం జరుగుతూ ఉంటే నువ్వేమో ఏమీ మాట్లాడటం లేదు. శివరామరాజు గారు నీ పెళ్లి ఘనంగా చెయ్యాలి అనుకుంటున్నారంటే నీ గతం గురించి ఆయనకి పూర్తిగా చెప్పలేదని అర్థమవుతుందమ్మా. మేము బొబ్బర్లంక వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని కలవలేదు. ఆ రోజు మాతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా మమ్మల్ని గుర్తుపట్టినట్టు మాట్లాడావని మాకిప్పుడు అర్థమవుతుందమ్మా. ఆ రోజు మాకిష్టమైన వంటలు చేసి పెట్టినప్పుడు కూడా ఇవి మన అమృత చేతి వంటలాగా ఉన్నాయనుకుని నిన్ను తలుచుకుని చాలా బాధపడ్డావమ్మా. నువ్వు అలా మౌనంగా ఉండకమ్మా. అసలు ఏం జరుగుతుందో చెప్పమ్మా. మీకు అసలు విషయం తెలియదు కాబట్టి మీరు కంగారు పడుతున్నారు. నేను మిమ్మల్ని ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి పిలిపించింది పెళ్లి నిశ్చితార్థానికి కాదు. అవును నాన్న, విక్రమ్ వైజయంతిలో నిశ్చితార్థం జరిగినా పెళ్లి మాత్రం జరగదు. రేపు నాకు విజయ్ వర్మకు నిశ్చితార్థం జరిగినా పెళ్లి జరగదు. మరి ఇదంతా ఏంటమ్మా? ఇదంతా మీ కూతురు నడిపించే నాటకం. దాని పేరు నాటకాంతం. ఈ నాటకాంతంలో ఇద్దరు ద్రోహులున్నారు. ఒకడు రుద్రవర్మ, రెండోవాడు వికాస్. మన కుటుంబ వారసత్వంగా వచ్చిన సీతమ్మ వారి పట్టడా నానమ్మ దగ్గర నుంచి ఎలా మిస్ అయిందో తెలియదు, కానీ ఆ బంగారు పట్టడ మాత్రం ఆ రుద్రవర్మ దగ్గరే ఉంది. అవును నాన్న, ఈ ఊరికొచ్చాక పట్టడి కోసం వెతుకుతున్న నేను అది రుద్రవర్మ దగ్గర ఉందని తెలుసుకున్నాను. అంటే మీ నానమ్మని మోసం చేసి రుద్రవర్మ పట్టడి తీసుకెళ్లిపోయాడా? మోసం చేసి తీసుకువెళ్లాడో లేక దొంగతనం చేసి తీసుకువెళ్లాడో ఖచ్చితంగా తెలియదు నాన్న. మరి ఈ విషయం తెలిసి కూడా వాణ్ణి ఎందుకు వదిలేస్తున్నావమ్మా? శివరామరాజు గారికి ఊళ్ళో వాళ్ళకి చెప్తే వాణ్ణి 4 తన్ని నిజం కక్కించేవాళ్ళు కదా. నిజమే నాన్న, కాని పట్టడి రుద్రవర్మ దగ్గర ఉందని కాని అతనే తీసుకువెళ్లాడని కాని సాక్ష్యాలేమీ లేవు. అందుకే శివరామరాజు తాతయ్యకి గాని ఊర్లో వాళ్ళకి గాని ఇంకా చెప్పలేదు. మరి అంత దుర్మార్గానికి పాల్పడ్డవాడు నిన్ను కోడలుగా చేసుకోవడానికి ఎలా వచ్చాడమ్మా? తన దగ్గర పట్టడి ఉందన్న విషయం నాకు తెలుసని రుద్రవర్మకు తెలిసింది. అందుకే తెలివిగా నన్ను కోడల్ని చేసుకొని పట్టడ రహస్యాన్ని పాతి పెడదామని రుద్రవర్మ ప్లాన్. సరేనమ్మా, పట్టడు రుద్రవర్మ దగ్గర ఉంది. ఆ విషయం నువ్వు తెలుసుకున్నావనే నిన్ను కోడలుగా చేసుకోవడానికి వచ్చాడు. మరి వికాస్ ఎలా వచ్చాడు? వాడికి నువ్వు ఉరిశిక్ష వేయించావు కదా. ఆ తర్వాత కొద్ది రోజులకు ఎస్కార్ట్ పోలీసు నుంచి తప్పించుకుని పారిపోతూ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుసు. అలాంటి వాడు బ్రతికి ఇక్కడికి ఎలాగొచ్చాడు? పైగా రుద్ర అతన్ని తన కొడుకు విజయవర్మ అంటున్నాడు. నాన్న, రుద్రవర్మ కొడుకు విజయవర్మే. అతను అచ్చుపోసినట్టుగా వికాస్ లాగే ఉంటాడు. అంటే వికాసు పోలికలే విజయవర్మకున్నాయి. అవును, ఇద్దరూ ఒకేలా ఉంటారు. అంటే ఇతను వికాస్ కాదు, రుద్రవర్మ కొడుకు విజయవర్మనా? కాదు నాన్న, వికాసే. వికాస్ యాక్సిడెంట్లో చనిపోయాడు కదమ్మా. చనిపోలేదు నాన్న, బ్రతికి ఉన్నాడు.
అవును నాన్న. రుద్రవర్మ గారు పెళ్లి సంబంధం కోసం తన కొడుకు విజయవర్మ ఫోటో పంపించినప్పుడు నేను వికాస్లా ఉన్నాడేంటి అని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత పెళ్లి చూపులకొచ్చాక వికాస్ విజయవర్మ ఒక్కరేనని నాకు డౌట్ వచ్చింది. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మన సిఐ శర్వానికి ఫోన్ చేశాను. ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పాను. తను వికాస్ విజయవర్మ ఒక్కరా లేక ఇద్దరా అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఫైనల్గా వికాస్ విజయవర్మలు ఒక్కరా లేక వేర్వేరా అని శర్వాణి తెలుసుకుంది. యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా అందర్నీ నమ్మించి వికాస్ తప్పించుకున్నాడు. ఆ తర్వాత నా మీద పగ సాధించటానికి నా గురించి వెతుకుతున్న సమయంలో ఈ విజయవర్మ కనిపించాడు. అతన్ని చంపి రుద్రవర్మ కొడుకుగా ఇక్కడికొచ్చాడు నాన్న. అంటే విజయవర్మగా ఉన్నది తన కొడుకు కాదని రుద్రవర్మకు తెలీదా? తెలీదు నాన్న. ఒకవేళ మనం చెప్పినా నమ్ముడు. ఒకవైపు రుద్రవర్మ పట్టడి విషయం బయటికి రాకుండా నన్ను కోడలిగా చేసుకోవడానికొస్తే, అతని కొడుకు రూపంలో వికాస్ నా మీద పగ సాధించడానికొచ్చాడు. అంటే ఇద్దరు శత్రువులు నా కోసం వచ్చారు. ఈ విషయాలన్నీ తాతయ్యకి చెప్తే ఈ వయసులో ఆయన తట్టుకోగలరా? అందుకే ఆర్కే గారికి చెప్పి ఆయన సహాయం తీసుకున్నాను. విక్రమ్ గతం మర్చిపోయి వికాస్తో పాటు బొబ్బర్లంకొచ్చాడు. వికాస్ వల్ల గతం మర్చిపోయిన విక్రమ్కి హాని జరుగుతుందని ఊహించి నిర్మలమ్మ ఆంటీకి చెప్పి వెంటనే ఇక్కడికి పిలిపించాను. ఆర్కే గారు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకుని నేను చెప్పినట్టుగానే సహకరిస్తున్నారు. పెళ్లి నిశ్చితార్థాల పేరుతో నా నాటకాంతాన్ని నడిపిస్తున్నాను నాన్న. ఒకవైపు రుద్ర నుంచి పట్టడ రాబట్టాలి, ఇంకొక వైపు వికాస్ని పోలీసులకి పట్టివ్వాలి. విజయవర్మగా నటిస్తున్న ఆ దుర్మార్గుణ్ణి బయటికొచ్చేలా చేయడానికి మిమ్మల్ని అందర్నీ ఇక్కడికి పిలిపించి గుర్తుపట్టినట్టుగా మీతో నాటకం ఆడిస్తున్నాను నాన్న. బాగా చదువుకొని మంచి స్థితిలోకి వెళ్ళిన బిడ్డల్ని చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివించి పెంచి పెద్ద చేశారు. అందుకే వాళ్ళు ఇవాళ స్థితిలో ఉన్నారని అందరూ అనుకుంటారు. అంటే బిడ్డల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుందమ్మా. కాని నీ భవిష్యత్తు ఈ తండ్రి చావుతో ముడిపడి నీకిన్ని కష్టాలు వచ్చాయమ్మా. ఊరుకోండి నాన్న, నాకే కష్టాలు లేవు. ఎందుకు లేవు తల్లి? ఒకప్పుడు నిన్ను అపార్థం చేసుకొని అవమానించాను. నీ కష్టాల్లో ఈ తండ్రి ఏ రోజు నీకు ఆసరాగా నిలబడలేకపోయాడు. కష్టాలు కన్నీళ్లు తప్ప తండ్రిగా నీకు ఏమీ ఇవ్వలేకపోయానమ్మా.
ఈ దురదృష్టపు తండ్రి కడుపున ఎందుకు పుట్టావు తల్లి? నాన్నా, నాన్నా, అంత మాట అనకండి నాన్నా. లేదమ్మా, నీలాంటి గొప్ప బిడ్డను నా కడుపున పుట్టించి ఆ భగవంతుడు పొరపాటు చేశాడేమో అనిపిస్తుంది. నీలాంటి బిడ్డ నాలాంటి దురదృష్టుడి జాతకుడి ఇంట్లో పుట్టకూడదమ్మా, పుట్టకూడదు. గుళ్ళో అందరి ముందు ఆ దేవుడు వరమిస్తే జన్మ జన్మలకి ఈ తండ్రికి కూతురుగానే పుడతానని నువ్వు చాలా గొప్పగా చెప్పావు. ఆ క్షణంలో తండ్రిగా నేనెంతో ఉప్పొంగిపోయానమ్మా. కానీ ఆ క్షణంలో మనసులో ఉన్న ఆ దేవుణ్ణి ఏం కోరుకున్నానో తెలుసా అమ్మా? ఈ జన్మకి నా బిడ్డ పడ్డ కష్టాలు చాలు తండ్రి. వచ్చే జన్మలో నాకంటే మంచి తండ్రికి కూతురుగా పుట్టాలని కోరుకున్నానమ్మా, కోరుకున్నాను. ఇంకా ఎన్నాళ్ళిలా మాకు దూరంగా ఉంటావు? నీ గుండెల్లో బాధను దాచుకొని ఇంకా ఎన్నాళ్ళు ఓర్పుగా ఉంటావు తల్లి? అలసిపోలేదా అమ్మా? అమ్మా అమృత, ఆ పట్టడ ఎలా పోయిందో ఎక్కడుందో మనకెందుకు తల్లి? ఆ సీతారాముల కళ్యాణం జరిగినా జరగకపోయినా అదంతా భగవంతుడు చూసుకుంటాడు. ఈ గొడవల్లో నీకేమైనా జరిగితే మా గుండె కోతని ఎవరు పట్టించుకుంటారమ్మా? ఇక్కడికొచ్చాకే నువ్వెంత అపాయంలో ఉన్నావో మాకు తెలిసింది. వద్దమ్మా, వద్దు. ఈ బొబ్బర్లంక వదిలి వెళ్ళిపోదాం. ఎవరికీ తెలియకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి నువ్వు, నేను, నాన్న మన ముగ్గురం సంతోషంగా ఉందాం. నువ్వు మాతో ఉంటే చాలమ్మా. మాకింక ఏ ఐశ్వర్యాలు వద్దమ్మా. ఈ బాధ్యతలన్నీ వదిలేయమ్మా, వదిలే తల్లి.
అవునమ్మా, నువ్వు మా కళ్ళ ముందుంటే చాలు, జీవితాంతం నిన్ను చూసుకుంటూ మేం బతికేస్తాం. మీ అమ్మ చెప్పిందే నిజమనిపిస్తుందమ్మా. నాన్న, ఈ కూతురి ఎడబాటు మీతో ఇలా మాట్లాడిస్తుందని నాకు అర్థమవుతుంది. మీ బిడ్డ కష్టాలు పడుతుంటే మీరు చూడలేకపోతున్నారు. శక్తిని మించి బరువు మోస్తుందని భయపడుతున్నారు. ఈ కష్టాలైనా కన్నీళ్లైనా ఎవరూ పెడితే రావు నాన్న. మీ కూతురిగా నేను పుట్టడంలో నా ప్రమేయం లేదు. నేను మీకు దూరం అవడంలో మీ ప్రమేయం లేదు. నా కష్టాలకు కన్నీళ్లకు ఎవరూ కారణం కాకపోవచ్చు. అసలు మానవ జన్మకే మనం కారణం కాకపోవచ్చు. ఈ జన్మ దేవుడిచ్చిన వరం. Japang, jumpak, jumpak, thumping, thapang, thumpak, thumpak, gele gele. Dil jumping, japang, jumpak, jumpak, thumping, thapang, thumpak, thumpak, gele gele. Sirf de